నమస్కారం అండి. నేను మీ ఇందిరా జోషి. ఇవాళ నేను ఇప్పుడు మంగళగిరిలో ఇట్లా ప్లెయిన్కి ఇట్లా సిల్వర్ బార్డర్ ఉండేది కొన్ని సారీస్ తీసుకొచ్చాను. గోల్డెన్ బార్డర్వి కూడా ఉన్నాయండి, చూపిస్తాను చూడండి. ఇవి ఫుల్ ప్లెయిన్ అండి. ఓకే, ఇది ఫుల్ ప్లెయిన్ మంచి బ్లూ అండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. దీని పళ్ళు చూడండి, ఇలా కాంట్రాస్ట్ ఇట్లా లైన్స్ పళ్ళు. బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వచ్చిందండి దీనికి. చూడండి, అంటే ఉల్లిపాయ రంగులాగా ఉంది, కొంచెం అంటే పింకిష్గా ఉంది, బాగుంది, కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. దీంట్లో ఈ బ్లౌజ్ కాకుండా ఇలా వేరే ఏదైనా పేరప్ చేసుకున్నా చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, ఈ మెరూన్ కూడా దీనికి చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుందండి. ఓకేనా, ఇలాంటిది ఇంకొక కలర్ ఉంది, దానికి నేను ఈ కలర్ కూడా నాకు నచ్చిందండి. ఇలా పేరప్ చేస్తే ఇది కూడా నచ్చింది నాకు. చూడండి, ఆరెంజ్ కూడా చాలా బాగుంటుందండి. ఇందులో ఇది చూడండి, చక్కటి సిమెంట్ రంగు, కొంచెం లావెండర్ అండి, సిమెంట్ కలిసినట్టు. ఇది కొద్దిగా కలనేతండి యాక్చువల్గా చెప్పాలంటే. ఇక్కడ చూడండి, కింద బార్డర్ ఏమో లావెండర్ కలర్ లాగా వచ్చింది. పళ్ళు ఏమో జస్ట్ లైన్స్ పళ్ళు, ఊరికే గీతలే, కాంట్రాస్ట్ లేదు దీనికి. బ్లౌజ్ కూడా ఇందులోనే రన్నింగ్ ఉంది కాబట్టి ఇంకా దీనికి కాంట్రాస్ట్గా ఇలా ఏదన్నా ఇలా బ్లూ వేసుకుంటే బ్యూటిఫుల్గా ఉంటుందండి. శారీ లుక్ చాలా బాగా ఎలివేట్ అవుతుంది. ఇందులో చూసారా, ఇది అందరికీ నచ్చిన క్రీమ్ కలర్ అండి. అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే ఇది ఏనుగు దంతం రంగండి, చక్కటి కలర్ ఇది. దీనికి కూడా సెల్ఫే వచ్చింది కాబట్టి మేమేంటంటే ఇట్లా పేరప్ చేస్తే బాగుంది అనిపించింది నాకు. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఇది పేరప్ చేస్తే ఈ బ్లౌజెస్కి కాస్ట్ ఎక్స్ట్రా అండి, శారీ కాస్ట్ వేరే అండి. ఇలాగా ఇందులో చూడండి, మంచి రెడ్ అండి, చిల్లీ రెడ్ అంటారు కదా, చిల్లీ రెడ్కి కాస్త మెరూన్ బార్డర్ వచ్చిందండి. దీనికి పళ్ళు ఏమో ఇలా కాంట్రాస్ట్గా మస్టర్డ్ ఎల్లో వచ్చిందండి. బ్లౌజ్ కూడా మస్టర్డ్ ఎల్లో వచ్చింది. అదన్నా వేసుకోవచ్చు, ఈ మస్టర్డ్ ఎల్లో బ్లౌజ్ అన్నా వేసుకోవచ్చు, లేకపోతే ఇలా కాంట్రాస్ట్గా ఎప్పుడైనా కానీ రెడ్కి గ్రీన్ చాలా బాగుంటుందండి, ఇలా పేరప్ చేసుకోవచ్చు. ఇది ఆప్షనల్ మాత్రమేనండి, ఇదేమీ కంపల్సరీ కాదు. నాకు కొద్దిగా వేరేగా ఉంటే బాగుంటుంది అనిపించి నేను పెట్టాను అంతే. ఇది మంచి బ్లూ అండి, దీనికి అదే ఆనియన్ కలర్ పింక్ ఇది వచ్చిందండి, పళ్ళు వచ్చింది. బ్లౌజ్ కూడా ఆనియన్ పింక్ బ్లౌజే వచ్చిందండి, చక్కగా అదే వచ్చిందండి. అయితే దీనికి ఇలా కాంట్రాస్ట్గా ఏదన్నా ఇలా మంచి సిల్క్ కలంకారీ సిల్క్ది బ్లౌజ్ వేసుకుంటే బాగుంటుందని నా పర్సనల్ అభిప్రాయం అండి. ఇదేం కంపల్సరీ కాదు. ఓకేనా, నెక్స్ట్ చూడండి, మంచి ఆకుపచ్చకి మళ్ళీ అదే పింక్ కాంబినేషన్ అండి, ఎక్సలెంట్ ఉంది. యాక్చువల్గా ఇదే ఉంచేసుకోవచ్చు, నేను కాదని అనట్లేదు, బ్రహ్మాండంగా ఉంటుంది. ఇదే పింక్ కలరే బ్లౌజ్ వస్తుంది మీకు, చక్కగా అదే ఉంచుకోవచ్చు. కాకపోతే ఇలా వేసుకున్నా బాగుంటుంది. ఇట్లా కలంకారీ సిల్క్ బ్లౌజ్ ఇలా పేరప్ చేసుకున్నా బాగుంటుంది అన్నమాట. ఇలాగా ఇంకొకటి మంచి, వీటికి ఈ బ్లూకి గ్రీన్కిను ఈ పింక్కి గోల్డెన్ బార్డర్ వచ్చిందండి. అది ఈ మూడిట్లో స్పెషాలిటీ. మీకు ఇలాన్ని సిల్వర్ బార్డర్ అనమాట. ఇది మళ్ళీ సెల్ఫే వచ్చిందండి, పింక్లో సెల్ఫే రావడం వల్ల నాకు ఆ సెల్ఫ్ బ్లౌజ్ పెద్దగా నాకెందుకో అంత నచ్చదు. యూనిఫామ్ లాగా పైనుంచి కింద దాకా ఒకలాగా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి, చక్కటి కలంకారీ సిల్క్ బ్లౌజ్ అండి, ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇవి నేను పెట్టిన పేరప్ చేసినవి నచ్చాయా లేదా కామెంట్ పెట్టండి. అంటే నేను ఏదంటే నాకు ఇష్టం వచ్చినట్టు చేసుకోవడం కాదు, మీకు నచ్చిందా లేదా అని తెలుసుకోవడం నా ముందు ఇదనమాట. నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను కాబట్టి మీ కామెంట్స్ని నేను డెఫినెట్గా ఆచరించడానికి ప్రయత్నిస్తానండి. ఏమండి, నా ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తూ, దీని కాస్ట్ చెప్పలేదు, ఒక్క నిమిషం అండి. సారీ, నేనేదో ఎంతసేపు నమస్కారాలు చెప్పడంలోనే ఉన్నాను. ఇక్కడ చూడండి, దీని కాస్ట్ 1850 అండి, 1850. బ్లౌజ్ ఒకవేళ మీరు కాంట్రాస్ట్ నచ్చితే బ్లౌజ్ కాస్ట్ ఎక్స్ట్రా అండి, ఎందుకంటే ఒక్కొక్క టైప్ బ్లౌజెస్ పెట్టాం కాబట్టి మీకు ఏది నచ్చితే దానికి తగ్గట్టు కాస్ట్ ఉంటుందండి. ఏమండి, మీకు ఇవి నచ్చిందని ఆశిస్తూ నేను మీ ఇందిరా జోషి.